హే మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఎరకం వనకం లేని భాషలో మాట్లాడేస్తున్నా. ఓవర్ యాక్షన్ ఎక్కువ మనది. ఇప్పటికే ఓవర్ యాక్షన్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్. ఇప్పుడు చూసిన గోల గోల సరౌండింగ్ మొత్తం. ఎప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే అప్పుడు గోల గోలనే. ఏందో ఏంటి మామ, ఏం సంగతులు? అంత బాగానేగా. ఏంటంటే ఈరోజు లైక్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తున్నాను అనమాట. అడ్మిషన్ జరుగుతున్నాయి. మన జూనియర్స్ కొత్త వాళ్ళు వస్తుండ్రు, కొత్త జూనియర్స్ అనమాట. పోయి చూసి వద్దాం. ఏమో గుర్రాలు గుర్రాలు ఒక్కసారి ఎక్కాలి మామ, పోయి అంతవరకు ఎక్కి చూపిస్తాను ఒక్కసారన్నా. మావాడు ఒక్కడ అన్నాడు, అరే నువ్వు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలనుకుంటే కొన్ని అబద్ధాలు కూడా ఆడరా, అలా అలా చెప్పు మంచిగా అనేసి అంటే, లేదు మామ, మనది ఎప్పుడు నిజం కంటెంట్ ఇవ్వాలి. లైక్ ఎవరో అబద్ధాలు చెప్పిండు, ఇది చెప్పిండు, చెప్పిండు అని కాదు, ఉన్న ఇన్సిడెంట్ ఏందో అసలైనది ఉన్నది చెప్పాలా. అప్పుడే మన నమ్మకం మీద వస్తారని చెప్తామా మనం అయితే. అంతేగా, మనం ఇప్పుడు మన ఒరిజినల్ కంటెంటే మొత్తం ఉన్నది చెప్పేస్తాం. ఇంకా మారం మనం. ఈ గోల మనకు మారదు. కరెక్ట్ బ్లాగ్ తీసినప్పుడే గోల గోల వస్తుంది పక్కలో అయితే. ఇప్పుడైతే మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి అయితే వెళ్తున్నాము. లైక్ చూసొద్దాము. పేరెంట్స్ జూనియర్స్ వస్తుండ్రు, అడుగుదాం ఎట్లుందో ఎక్స్పీరియన్స్ ఏంటి సంగతి. అలా 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 అడిగి మనం అలా అలా తిరిగి వస్తుందాము. మనం వెళ్తుంటే మన బ్రో వచ్చేసాడు, మన జిమ్ బ్రదర్ ఫ్రెండ్. మొత్తం కండలు కండలు పెంచుతారనమాట. అయితే ఇప్పుడు సమాచారం नहीं यार समझ तो नहीं आ रहा. హిందీ అన్నమాట. లైక్ ఐ టోల్డ్ యూ గోయింగ్ టు జిమ్ అండ్ మజిల్ గెయినింగ్, లైక్ ఐ టెల్లింగ్. ఎట్లా అంటే ఏమైనా సరే కంటిన్యూగా వెళ్తాడు అనమాట. జిమ్కి కాలేజ్కి వెళ్తాడో లేదు తెలియదు, కానీ జిమ్కి అయితే తప్పక వెళ్తాడు. సమాచారం ये तो नहीं भी समझ आ रहे. मतलब कॉलेज के साथ साथ जिम भी मैनेज करता है, ऐसा कुछ होता नहीं है? नहीं तो कॉलेज नहीं जाता, नहीं जाता बता नहीं. ये तो जिम रेगुलर जाता है. ऐसे बोले. अच्छे मिलते बाय. चलो भाई. మన హాస్టల్ వచ్చిందనమాట. మనం ఇటు నుంచి వెళ్తున్నాం, కలిసిండు. ఇక్కడికి వచ్చే ఫ్రెషర్స్ అండ్ పేరెంట్స్కి వెల్కమ్ చేయడానికి ఇలా డోర్ కూడా పెట్టిండ్రు. ఫేమస్ అవుతుంది మీతో పాటు. బాయ్. అండ్ లైక్ ఫ్రెషర్స్కి వెల్కమ్ చెప్పడానికి కూడా స్టేజ్ అన్నీ ఏర్పాటు చేసిన అనమాట. అండ్ ఇక్కడ బ్యానర్లో మన ఫోటో కూడా పడ్డది. వీళ్ళు మా కేరళ ఫ్రెండ్స్. పేరెంట్స్ అయితే వస్తున్నాం మామ, ఇలా వెల్కమ్ చేస్తారు. అండ్ మనం పేరెంట్స్ని కూడా అడుగుదాము ఎలా ఉంది కాలేజ్, ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాము. ఇక్కడేమో హెల్ప్ డెస్క్ అనమాట. ఎవరైనా వచ్చి అడిగి మనం అక్కడికి వెళ్ళాలి ప్రాసెస్కి. అయితే ఇక్కడ అన్నీ చెప్తారు. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడనే అవుతాయి అన్నమాట. అడ్మిషన్స్ అన్నీ అయిపోయాక అక్కడ లాస్ట్కి ఎన్ఓసి, అక్కడ ఎన్ఓసికి టైము. ఎన్ఓసి అయిపోతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు. ఇక్కడ నుంచి అందరూ వస్తే ఇక్కడ కూర్చొని స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మన హర్షాడు ఏమో చేస్తుంది ఫోన్లో. ఏం చేస్తున్నావా? స్టోరీ పెట్టుకుంటున్నాను. అయితే పైనకి వచ్చినాము. ఓరియంటేషన్ దగ్గర గేమ్స్ పెట్టినాం అనమాట, ఆడదాము. ఇంత మన వాళ్ళే ఉన్నారు. మొత్తం ఇక చూడ ఎట్లా వేస్తుండ్రో. కింద జూనియర్స్ ని రిసీవ్ చేసుకోమని చెప్తే పైకి వచ్చి వీడియో షూట్ చేస్తాడు. నువ్వేం చెప్తున్నావు అయ్యా? నేను ఎవరెవరు ఎలా చేస్తున్నారని చూడటానికి. సార్ నీ దాంట్లో నువ్వు తీసుకున్న వీడియో వస్తే చెప్తా నేను కూడా నెక్స్ట్ వెనక అసలుకి ఇంపార్టెన్స్ తెలీదు, అందుకే ఇక్కడికి వచ్చి ఆడుకుంటాడు చిన్నపిల్లలాగా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పెద్ద పిల్లవాడి పెద్ద. నేనంటే చిన్నపిల్లలు ఆడుకోవాలి. మీరేం చేస్తున్నారు ఇక్కడ? జూనియర్స్ కి ఒక మోటివేషన్ ఇచ్చి ఒక తీసుకురావాలి వాళ్ళు ఉన్న లెజెండ్ ని. మీరేమో ఇక్కడికి వచ్చి గన్ షూటింగ్ ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకోవాల్సి ఉంది. ఇప్పుడు వచ్చా కదా, మీరే ఆడుకున్నా. నేను ఆడుకుంటున్నాను ఇప్పటిదాకా. అది ఎవరయ్యా? చిన్నపిల్లలు అన్నది ఎవరయ్యా? చిన్నపిల్లలు కాబట్టి ఆడుకుంటున్నాను. అమ్మా అయినది. నేను చిన్నపిల్ల, నేను చిన్నపిల్ల. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చిన్నపిల్లవాడిని అంట.
కొడతావా కొడతావా చూద్దాం కొట్టు చూద్దాం నువ్వు కొట్టాలి నేను చూడాలి అంతే కొట్టాలి నేను చూడాలి అంతే కొట్టు సూపర్ సూపర్ अभी मैं सिखा अभी कर अभी कर एक बार ट्राई कर నేర్పిస్తుండు కొడతాడంట ఇప్పుడు కమాన్ యు డూ ఇట్ మ్యాన్ మన గౌతమ్ భయ్య అది గాలి తప్పేట రావట్లేదు కమాన్ యు డూ ఇట్ మ్యాన్ యు డూ ఇట్ बॉल और ये तीनों तीनों एक्शन शुद्ध गुड हिल रहा है నేను కొడతా ఇప్పుడు ఎవరిని ఫోకస్ చేస్తున్నావుగా నేను కొట్టేస్తా కొట్టు చూస్తాగా కొట్టు 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 చూపెట్టు ఆడ పగలేదు లేదా ఆయన కొట్టి నేను కొట్టలేను ఎట్టింగ్ చేద్దాం లేదు కొడతా ఈసారి మళ్ళీ కొడతా సరే ట్రై చేయి ఎట్లానా మొత్తం బెంజ్ చేయి చేతి బెంజ్ చేయి ఇంకా కావట్లేదు అయిందా పట్టుకో కొడతా ఇప్పుడు చూద్దాం వచ్చాడు గన్ మ్యాన్ దొంగలపీట దూర కొట్టాడంట అబ్బా సూపర్ షాట్ నేను కొడతా ఈసారి చూడు కొట్టకపోతే చెప్పు సరే చూద్దాం ఇంకేం కొడతా నేను కొడతా ప్లేట్ బాక్స్ లోపల చాలు 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 ఏది కొట్టాలి చెప్పు కొట్టేస్తా ఏదో ఒకటి కొట్టు చాలు ఒకటి చాలు లేదబ్బా ఏంటొద్దులే సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో నేను మళ్ళీ కొడతాను మనకన్నా ఎవ్వడే అంత మంచిగా కొట్టలేదు అట్లా కొట్టినా నేనే కొట్టినా మామ నేనే కొట్టే తింటన్నా అదే కొట్టే తింటన్నా అదే అదేరా బెలూన్స్ కొట్టా బెలూన్సే కదా. బెలూన్స్ రే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేట అమ్మాయిలు చేసే పని అబ్బాయిలు చేస్తుండ్రు చెప్పు ఏమనాలి నిన్ను అమ్మాయిలు చేసే పని అబ్బాయిలు చేస్తున్నారంటే ఇప్పుడు రెస్టారెంట్లో అబ్బాయిలు వండుతారు గుడిలో పందులు అబ్బాయేగా ఇప్పుడు రెస్టారెంట్లో అబ్బాయిలు వండుతారు గుడిలో పందులు అబ్బాయేగా దేనికైనా సరే ఆడే కరెక్ట్ అఖిల అయ్యగారే కరెక్ట్ అబ్బాయి బట్టలు అమ్మాయిలు వేసుకుంటే తప్ప సరేలే కొన్ని విషయాలకి కుల్ బడి అబ్బా అబ్బా బిడ్డ పోయింది కదా కార్తీక్ ఓ హీరో కలిసినావా కలిసాంటరా హీరో కలుస్తాడు ఒకసారి కలుస్తాడంట ఏరుకో ఇప్పుడు మన కార్తీక్ వేస్తాడు వేసిండు కొడతాడు గురి పెట్టిండు షాట్ పడుతుంది సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల ఏం చేసింది ఓన్లీ క్యాన్ అండర్స్టాండ్ లెజెండ్స్ अच्छा
డాడీ వేయించుకుంటున్నా ఇప్పుడైతే. నాకైతే భయం అబ్బా డాడీ వేయించుకోవాలి. అన్నీ టెంపరీ వేసుకుంటున్నా. వేయించుకున్నాక డాడీ ఎందుకు చూపిస్తా. బాగా వేస్తున్నాడు. అజయ్ నేర్పించుకుంటున్నాడు టాటూ. అరే నేను టాటూ రానింది. మొత్తం కంప్లీట్ చేసిండు, మంచిగా చేసిండు. అమ్మ ఒక చిన్న బేబీని ఎత్తుకున్నట్టు. ఫర్ మై మామ్. ముగ్గాడు వచ్చిండు. హాయ్ గైస్. హాయ్ గాయ్స్. ఇంకా ఇంకేం చెప్పాలి చెప్పు. నీ ఇష్టం. వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకుంటారు నేను చెప్తే. నేను చెప్పా, నువ్వు చెప్పు. నువ్వు రైటర్ ముందే. రైటర్ ఎట్లుండాలి? ఇప్పుడు షార్ట్లో వెళ్తున్నాము, తీసుకొని వస్తా. ఏం మాట్లాడుతున్నావురా? స్క్రిప్ట్ బాయ్. స్క్రిప్టా? అందరు డబల్ మీన్లో మాట్లాడుతున్నారు ఈరోజు. లేదు షార్ట్ తీసుకొని వచ్చేస్తా. స్క్రిప్ట్ ఇందాకే రాసిన, అయిపోతే ఈవినింగ్ ఎడిటింగ్, రిలీజ్ చేయడం. कल रिलीज होगा भाई. हो जाता. ఎక్కడనో ఆలోచిస్తుండవు, ఏ దూరంలో ఉన్నావు ఇక. మన నిజంగా చెప్పాలంటే క్రేజీ కోడర్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్. ఏం లేదు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ క్రేజీ కోడర్. అందరు పక్కా ఫాలో అవ్వండి. అండ్ కోడింగ్ కూడా చాలా మంచి చెప్తాడు. ఎడ్యుకేషన్ పర్పస్ మంచిగా కంటెంట్ ఉంది. తప్పకుండా లింక్ నేను బయోలో పెడతాను, లైక్ డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, విజిట్ చేయండి, ఫాలో కండి, సపోర్ట్ చేయండి. తమ్ముడు మంచిగా చేస్తాడు చెప్పాలంటే. అన్ని కింద పడేసుకుంటుండు, ఇంకేముంది. వీడు పెట్టుకోండి, అన్ని కింద పడుతుంది. ఏంటి చిన్నపిల్లలాగా స్నాప్ పెట్టుకోర్రీ, నువ్వు స్టంట్ చేయకరా ప్లీజ్. ఒక్కసారి వైరల్ చేసిన కార్తిక్ అరే ప్లీజ్ రా. వైరల్ ఏం కాదు, మంచి చెప్తాం. అరే బ్లాగ్ లో పెట్టకరా, ఇవన్నీ పెట్టకరా అరే ప్లీజ్. నువ్వు మంచిగా ఉంటే అది క్లిప్ కట్ చేసి పెడతా. ఫస్ట్ కట్ చేయండి, ఫస్ట్ కట్ చేయను కానీ పెట్టుకుంటా. నేను నీతో మాట్లాడుతున్నాను, అది క్లిప్ అది కట్ చేస్తా. నువ్వు మంచిగా మాట్లాడు. ఏం చెప్పాలరా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. క్వశ్చన్ ఏందిరా? ఏందిరా ఇవన్నీ పెట్టకరా, దండం పెడతారా? నువ్వు ఆగిరా. రే మంచోడి రా, నాకు తెలుసురా. ఒకసారి మాట్లాడతావు పెడుతూ. మంచోడి రా, నాకు తెలుసురా. ఒకసారి మాట్లాడతావు పెడుతూ. ఎలా ఉన్నారు? అంత బాగానేనా? ఏం పేరు? హారిక. ఆదిత్య. ఎక్కడి నుంచి వచ్చారు మా? హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? కుక్కట్పల్లి. అచ్చా. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న వచ్చారా? ఎలా ఉంది రిసీవింగ్ ప్రాసెస్ కానీ, అడ్మిషన్ ప్రాసెస్ కానీ? అంత బాగా. ఎవరు సజెషన్ చేశారు పార్వతి యూనివర్సిటీకి రావాలని? సీనియర్ ఒక అతను ఉన్నాడు ఇక్కడ, కజిన్. అండ్ స్వామి అంకుల్ డాడీ ఫ్రెండ్ ఎన్రోల్మెంట్ చేశారు మొత్తం. వాళ్ళు విజిట్ చేశారా? మాక్సిమం చేశారా? ఎలా అనిపిస్తుంది? అంత మీకు ఏ ప్లేస్ నచ్చింది? లైబ్రరీ బాగుంది. లైబ్రరీ బాగుంది. మీకు సార్? నాకు కూడా అంటే మొత్తం బాగుంది యాక్చువల్లీ. అంటే ఇన్ని క్యాంటీన్స్ ఉండడం ఈ దాంట్లో చూసాను. ఇప్పుడు దాకా మా కాలేజ్ కూడా ఇన్ని లేవు యాక్చువల్లీ. మా అయితే ఒక 3-4 మాక్సిమం. మీకు మేడం ఎలా అనిపించింది? బాగుంది. కాకపోతే ఏంటి, మేము ఫుడ్ బాగోదేమో ఇంకో చెప్పని పడతాం అనుకున్నాము. బాగుంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ మంచిగా తెలుగు వాళ్ళకి సాయం చేయడం. ఇంతమంది ఉంటారు అనుకోము, కొంచెం భయపడ్డాము పాపం జాయిన్ చేసేటప్పుడు. ఇబ్బంది పడుతుందేమో, తెలుగు వాళ్ళు ఉండరేమో, చాలా భయపడ్డాము ఇదంతా చూసి. కానీ లోపల రిసీవ్ చూసి తర్వాత మళ్ళీ అందరూ బాగా వస్తున్నారు కదా జాయిన్ చేస్తానికి, వాళ్ళని చూసి బాగా ఉన్నారు పిల్లలు, ఇబ్బందులు వెళ్ళే పాపకు అనుకున్నాం. ఇప్పుడు అంతా చూసిన తర్వాత ఓకే ఫైన్, బాగుంది, ధైర్యం వచ్చింది, తను ఇక్కడ ఉండగలుగుతుంది. అందరూ మన వాళ్ళు ఇటు చూసిన మన వాళ్ళు పలికిస్తే కొంచెం బాగుంటుంది కదా నాన్న. ఇలానే ప్రతిరోజు మళ్ళీ మనం హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. బాగా అలసిపోయినా ఆ గేమ్లు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ. ఈరోజు హాలిడే కదా, ఎంజాయ్ చేస్తాం. కొంచెమైనా రిలాక్స్ కావాలి. దట్స్ వై మనం అట్లా వెళ్ళొచ్చాం. అది వ్లాగింగ్. యా, వేర్ ఆర్ యు గోయింగ్?
ప్లేయింగ్ ఫుట్బాల్. బాల్ ఎంజాయ్. మనవాడే చెల్లు ఉంటాడు, ఫుట్బాల్కి వెళ్తుండు ఇప్పుడు. ఈరోజు ఏంటి సంగతులు? నాగార్జుననా? నాగార్జున ఎక్కడికి? అక్షయ్ ఎక్కడికి? బయటికా? బాయ్. అలా ఎక్కడ పోయినా ఫ్యాన్సే కదా, అట్లుంటుంది మనతో. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. కూల్ ఉంది వెదర్, వర్షం పడి ఆగిపోయింది. సో అందుకు గాలి ఇట్లా వీస్తుంది అనమాట. మనం ఆస్వాదిస్తూ ఉంటాం అన్నమాట. అలా ఏంటంటే నేను నార్మల్గా ఇట్లా వస్తున్నా రోడ్డు మీద వస్తుంటే ఒక అంకుల్ ఆపిండి అనమాట. ఆపిండి ఏదో లైక్ డౌట్ ఉన్నట్టుంది అనేసి అనుకున్నా. ఫస్ట్ అడిగింది ఎక్కడి నుంచి ఏందనేసి. సరే మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. సరే మాట్లాడితే ఎన్ని నిమిషాలు మాట్లాడాలి? ఏదో 2 నిమిషం 3 నిమిషం. లేదయ్యా ఆ హిందీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. నిజంగా మనకి అర్థం కానట్టు మనం అంకుల్ ఎస్ అంకుల్ అట్లా మోగిస్తూనే ఉన్నాను నేనైతే. ఇంకా ఏంది ఆ 20 నిమిషాలు అయింది. ఆ 20 నిమిషాలు ఒక 25 నిమిషాలు అవుతుంది. ఏమన్నా నాకు టైం అవుతుంది అక్కడ, నేను వెళ్ళాలి అనుకుంటే ముందే బ్లాగ్ తీయాలి అని నేను ఒక పట్టుదలతో ఉంటే అంగులేమో ఇట్లా ఏదేదో పెద్ద కబుర్లు చెప్తుండు. మనకేం ఒక్క ముక్క రాదే హిందీలో మాట్లాడనే కాదు, బేసిక్ నాలెడ్జ్ అయ్యా. ఏదో కష్టపడుతున్నాం కింద మీద పడి ఇంత దూరం వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అయ్యా. మా ఫ్రెండ్స్ ఏదో నేర్పిస్తుండ్రు, బతికేనివ్వాలి కదా. సరే అచ్చే అంకుల్, బడే అంకుల్, అచ్చే అంకుల్, ఆ 2 ముక్కలు తప్ప బయటికి ఏం వస్తలేవు. ఏం చేయదు మరి, నువ్వు ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి ఇంకా ఆయనకి? సరే ఏదో కాల్ వచ్చిందని తప్పించుకున్నా, డైరెక్ట్ వచ్చేసిన. ఇంకా అలా అయిందన్నమాట. సరే మనం అయితే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. కొంచెం రిలాక్స్ అవుతాం అన్నమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయ్యి హాయిగా అలా అయిపోతుంది. ఇంకా ఇంతట్లో వ్లాగ్ ముగిసిందన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ టేక్ కేర్, సీ యూ.